మక్తల్, కొత్తగూడెం, ఉస్నాబాద్, ఆదిలాబాద్ ఇయాల నర్సంపేట్ మునుంబెట్టి ముఖ్యమంత్రి సారు తిరుగుడు మీటింగ్లు వెట్టుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లకు వచ్చి 2 ఏళ్లు అయినందుకు ప్రజాపాలన విజయోత్సవ మీటింగ్లు పెడతారన్నట్టు. జరుగుతున్న పనులు, పెట్టబోయే పనులు చెప్పుకుంటా ఏడికి పోతే ఆడ 100 కోట్ల రూపాయల పనులు సగబెడతాండ్రు. చలో ఇయాల ఎట్లా జరిగిందో అరుసుకుందాం పాన్రి. రైట్, వరంగల్ జిల్లా నర్సంపేటల 508 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ పనులు చాలా అయినాయి. చక్కటి రోడ్లు, కాలేజీలు, స్కూళ్లు, మోరీలు ఇట్లా ఎన్నో ఉన్నాయి. అయితే పబ్లిక్ మీటింగ్. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లు అవుతుంది కాబట్టి ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, 2 లక్షల రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ చీరలు ఇట్లా 11 చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండబూతులు తిట్టేది కేసీఆర్ ను. ఇంత పనికిమాల చీరిస్తాడా? మరి ఇప్పుడు మనల్ని ఎందుకు తిడుతురు అక్క అంటే, అక్కడక్కడ చీరలు రానోళ్ళు తిడుతురు. రేవంత్ ఎక్కువ ఏమన్నా నష్టం వచ్చినాదయ్యా? ఇంతమందికి ఇచ్చారు, మా నలుగురికి ఇచ్చే ఊరంతా అయిపోతుండే కదా, మా నలుగురికి రాలేదని తిడుతున్నారు అన్న. తెలంగాణ అంతటా 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం, ఇవి కాగానే ఇంకెన్ని ఇస్తామన్నాడు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండో చూపియమను, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరు వేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే అని నమ్ముకుంటే. కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. 61,000 సర్కార్ జాబులు ఇచ్చినాము, చెప్పునే ఇంకో 40,000 ఇస్తాం. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు మార్చి 31 లోపల సురువు చేస్తామని మాట ఇచ్చిండు సీఎం సారు. తెలంగాణను చెప్పున డెవలప్ చేస్తానికి తిప్పల పడుతున్నాము, పైసల కోసం ప్రధానమంత్రిని ఎన్ని మాటలైనా కలుస్తా, ఇయ్యకుంటే ఊకునే ముచ్చటే లేదన్నాడు. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. ఇక సర్పంచ్ ఎలక్షన్ల గురించి చెప్పుకుంటా. నిన్నమన్న ఒకటి జూబ్లీస్ తీటనోరు వేసుకొని, వీని తీట అనగాలంటే వీని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు, 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీ హిల్స్. మరి రెఫరెండం అన్నాడు, సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దు, మంచోళ్ళని సర్పంచ్లా గెలిపియాలని కోరిండు పబ్లిక్ ను. క్వార్టర్కో ఆఫ్కో ఫుల్కో వేస్తారా అంటే వాడు మళ్ళీ వసూలకు పడ్డాడు అంటే ఉన్నదంతా గుచ్చుకుంటాడు. అడగబోతే కూడా అంటాడు ఆఫ్ ఇయ్యలేదా, ఫుల్ ఇయ్యలేదా అని రాసి పెట్టుకుంటారు. ఇవ్వాలి రేపు కొంతమంది పోగానే బుక్ తీస్తారు, ఎలక్షన్లప్పుడు నీకు ఎంత ఇచ్చినా కదా, మరి నాకు ఎంత ఇస్తావో చెప్పని.